హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ చూద్దామండి. మనకి ఇల్లు అయితే చాలా మంచి రేటుకి అయితే ఇస్తున్నారండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, ఇంటి ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉంది అన్నది వీడియోలో క్లియర్ గా చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకు కనిపిస్తున్న ఈ 2 బిల్డింగ్స్ కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. మనకు ప్రెసెంట్ ఈ బిల్డింగ్ అయితే సేల్ అయిపోయిందండి. పక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి, ఆ బిల్డింగ్ సేల్ కి అయితే ఉంది. బట్ రిఫరెన్స్ కోసం మాత్రం ఈ బిల్డింగ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఈ బిల్డింగ్ చూపిస్తానండి మీకు. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూస్తే ఈ సిమెంట్ చేయించారు కదా, ఈ సిమెంట్ చేయించిన వరకు కూడా మనకి సైట్ అయితే వస్తుందండి. మనకి యాక్చువల్గా ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 25x80 అండి. ఇది 222 గజాలు. బట్ మనకి బిల్డింగ్ మాత్రం 25x65 180 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఈ బిల్డింగ్ ఉన్న ఫ్రంట్ రోడ్ 60 feet రోడ్ అండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. మనకి ఈ సిమెంట్ చేయించిన వరకు కూడా మన సైటేనండి. మనకి అక్కడి నుంచి పార్కింగ్ ఏరియా అయితే వెనక్కి ఉంటుంది. మన ఈ ప్లేస్ మన కార్ అది కూడా సెట్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే గార్డెన్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే ఏమైనా కమర్షియల్ కింద ఏమైనా షాప్ కానీ ఇలాంటివి కూడా పెట్టుకుని రెంట్కే తీసుకోవడానికి బాగుంటుందండి. అక్కడి నుంచి మనకు కావాలంటే ఈ ప్లేస్ లో మన పార్కింగ్ ఏరియా అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ 60 feet రోడ్ కాబట్టి. ఇది నార్త్ ఫేసింగ్ లా కట్టించిన 3 BHK హౌస్ అండి. టోటల్ గా ఇది 222 గజాల కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 180 గజాల బిల్డింగ్ అయితే కట్టించారండి. టోటల్ గా ఇది 4.5 సెంట్లో సైట్లు అయితే కట్టించారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ 42 గజాల సైట్ వదిలేసి బిల్డింగ్ వెనక్కి కట్టించారండి. ఇక్కడైతే గార్డెన్ కింద చేయించారు. బిల్డింగ్ ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే బాగుంది. లోపలికైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా పెద్ద కార్ లాంటిది కూడా పడుతుంది. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే బిల్డింగ్ ఫ్రంట్ మెయిన్ డోర్ టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. మెయిన్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చండి. పక్కన విండో కూడా టేక్ డోర్ అయితే చేయించారు. అలాగే బిల్డింగ్ కి ఈస్ట్ వైపు చెందొచ్చు 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. నార్త్ వైపు కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు. ఈ బిల్డింగ్ చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారండి. చుట్టువైపులు తిరిగిన సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కూడా నార్త్ వెస్ట్ ల్యాండింగ్ తీసుకున్నారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ టచ్ అవ్వకుండా 3 feet గ్యాప్ అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. కావాలంటే ఈ ప్లేస్ మనం బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. బిల్డింగ్ కి వాయులో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ అయితే ఇంకా కలర్ అయితే యూజ్ చేస్తారండి. ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకి లోపల అయితే వెస్టర్న్ కాంపౌండ్ అయితే యూజ్ చేస్తారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ల్యాండింగ్ కింద మోటార్ పెట్టుకున్న కూడా పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. డ్రింకింగ్ వాటర్ అండి, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. గోళ్ళ కూడా చెమ్మాయింపు రాకుండా ఈ ప్లేస్ లో మనకి వాల్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళి చూద్దామండి. ప్లస్ మన మెయిన్ డోర్ తీసి లోపల కంటే స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారండి. హాల్లో యూజ్ అండ్ ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. స్టోన్ డిజైన్ లో తీసుకున్నారు. 2x4 వెట్ టైల్స్ అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. స్ట్రైట్ గా హాల్ అయితే ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9x25 అండి. హాల్ చాలా పెద్దదిగా ఇచ్చారు. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. చుట్టూరు కూడా మనకు ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. చాలా సింపుల్ కలర్, ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. చాలా లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల ఈ లుక్ అయితే వచ్చింది. మనకు పక్క బిల్డింగ్ లో ఇంకా కలర్స్ అయితే పెండింగ్ అయితే ఉందండి. సేమ్ టు సేమ్ ఇలాగే చేసి అయితే ఇస్తారు. కబోర్డ్ వర్క్ అయితే అయిపోయింది. హాల్లో స్ట్రైట్ గా టీవీ నెట్ అయితే ఇచ్చారు. టీవీ నెట్ డిజైన్ అయితే బాగుందండి. టోటల్ గా ఈ గోడకి అంతా కూడా వాల్ ప్యానల్ టైప్ అయితే మనకు చేయించారండి. ఈ పార్టీషన్ వరకు కూడా చేయించారు. టాప్ లో ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ యూజ్ చేశారండి. మనకు టీవీ నెట్ బ్యాక్గ్రౌండ్ లో వాల్ ప్యానల్స్ యూజ్ చేశారు. ఇక్కడ ఇచ్చిన డెక్లాప్ సీట్స్ కూడా బాగున్నాయి. స్టోన్ డిజైన్ లో యూజ్ చేశారు. మనకి ఈజీగా 60 టీవీ కూడా పడుతుందండి. అలాగే టీవీ నెట్ కింద చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. రిమోట్స్ అయి పెట్టడానికి అయితే బాగుంటుందండి. దీనికైతే వుడ్ ఫినిష్ లో మన డెక్లాప్ సీట్స్ అయితే యూజ్ చేశారు. టోటల్ గా టీవీ నెట్ చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇంట్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. మనకి పార్టీషన్ వరకు తీసుకొచ్చని చెప్పాను కదా, మన కిచెన్ కి హాల్కి వెళ్ళేటప్పుడు ఈ పార్టీషన్ కూడా టీవీ నెట్ పార్టీషన్ డైరెక్ట్ అక్కడ వరకు కంటిన్యూ చేశారండి. అలాగే హాల్ ఈ వాల్ కు రాయల్ పిల్ అయితే యూజ్ చేశారండి. లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెల్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ రాయల్ ప్లేట్ డిజైన్ కూడా బాగుందండి. ఎల్లో అండ్ గోల్డ్ కలర్ ఫినిష్ లో తీసుకున్నారు. మనకి హాల్ కూడా పెద్దగా రావడం, టీవీ నెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. అలాగే హాల్లో ఈస్ట్ వైపు ఒక విండో అండ్ ఒక డోర్ అయితే ఇచ్చారు. పక్కన ఇన్వర్టర్ పెట్టుకున్న కూడా పాయింట్ అయితే ఇచ్చారు. లోపల విండోస్ అని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ ఇచ్చిన గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఇలా ఇక్కడ ఎల్సేప్స్ ఆపోజిట్ అయితే కూడా సెట్ చేసుకుంటే మనకి టీవీ నెట్ వ్యూ అయితే బాగుంటుందండి. హాల్ పెద్దగా రావడం వల్ల ఎలా కావాలితే అలా సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే హాల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి ఇక్కడ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్స్ చిన్న పార్టీషన్ అయితే చేయించారండి. వాల్ పార్టీషన్ టైప్ అయితే చేయించారు.
మనకి సెకండ్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. రెండింటికి కలిపి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ కామన్ బాత్రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుంది. 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే రాలేదు. రెండింటికి కలిపి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ముందు వాష్రూమ్ అయితే చూద్దాం. లోపల గుమ్మాలన్నీ కూడా వుడ్తోనే చేయించారండి. గ్రానైట్ గుమ్మాలు కాదు, వుడ్తోనే చేయించారు. ప్లస్ మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5x6 అండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్ స్టాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. లోపల కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారు. టోటల్ గా ర్యాక్ కంపెనీ శానిటరీ యూజ్ చేశారు. అలాగే ట్యాప్స్ వచ్చి ఎల్ఎన్కే ట్యాప్స్ అయితే యూజ్ చేశారండి. వాష్రూమ్ అయితే పెద్దదిగానే వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. బెడ్రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడైతే న్యాప్ లాక్స్ అయితే యూజ్ చేశారు. సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x13 అండి. విత్ 10 అడుగులు అండి, లోతు వచ్చి 13 అడుగులు ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్ లో వెస్ట్ వైపు కూడా సెంటర్ లో ఒక విండో తీసుకున్నారు. బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా చూడొచ్చండి, చాలా బాగుంది. నార్త్ వైపు వరకు అయితే ఇక్కడ వాల్ డ్రాప్ చేయించారండి. బెడ్రూమ్ డోర్ పక్కన వాల్ డ్రాప్ చేయించారు. కింద నుంచి టాప్ వరకు కూడా చేయించారండి. టోటల్ గా అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ చేయించారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లబ్ సీట్స్ కూడా బాగున్నాయండి. మ్యాటి ఫినిష్ అయితే యూజ్ చేశారు. బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా డబుల్ డోర్ టైప్ అయితే ఇచ్చారు. సింగిల్ డోర్ కాకుండా డబుల్ డోర్స్ చేయించారు. దీనివల్ల అయితే మనకు స్పేస్ అయితే కవర్ అవుతుంది. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. టాప్ కూడా మనకు ఓపెనబుల్ డోర్స్ అండి. వాల్ డ్రాప్స్ అయితే మంచిగానే చేయించారు. ఇక్కడ యూజ్ అండ్ ఫుట్లెట్ డిజైన్ బాగుంది. దీనికి ఆపోజిట్ లో థర్డ్ బెడ్రూమ్ ఇచ్చారండి. గెస్ట్ రూమ్ చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 అండి. ఈ బెడ్రూమ్ లో నార్త్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. లోపలంతా కూడా లైట్ బ్లూ కలర్ యూజ్ చేశారండి. చాలా సింపుల్ లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్ లో సౌత్ వైపు వాళ్ళకి అయితే బెడ్రూమ్ డోర్ పక్కనే వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారు. ఇది కూడా కింద నుంచి టాప్ వరకు అయితే చేయించారు. వాల్ డ్రాప్ డిజైన్ అయితే బాగుందండి. సేమ్ ప్యాటర్న్ లో ఒకటే ప్యాటర్న్ లో మన కబోర్డ్స్ అన్ని కూడా చేయించారండి. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఒకసారి చూడండి, సేమ్ ప్యాటర్న్ మన కబోర్డ్స్ కి వచ్చిన ప్యాటర్న్ లో బెడ్రూమ్ డోర్స్ కూడా సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. దీనివల్ల చూడడానికి అయితే చాలా బాగుందండి. వర్క్ అంతా కూడా చాలా ప్లాన్ గా అయితే చేయించారు. లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందనేది అడ్రస్ చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయడపాలెంలో ఉంటుందండి. ఇంటి దగ్గర సర్పవరం జంక్షన్ కి 4 km డిస్టెన్స్ వస్తుంది. అలాగే అచ్చంపేట జంక్షన్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే రావచ్చండి. అలాగే ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి అయితే 5 to 6 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. ఈ ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అన్ని కూడా కొంచెం దగ్గరలో నియర్ బై అయితే ఉంటుంది. హాస్పిటల్స్ కూడా దగ్గరలో అయితే ఉంటాయండి. అలాగే ఇంటి ముందు నుంచే మనకి అన్ని స్కూల్ బస్సులు కూడా ఇంటి ముందు నుంచే క్రాస్ చేసుకుని వెళ్తాయండి. మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఫ్రెండ్స్ మనకి టీవీ నెట్ బ్యాక్ సైడ్ పూజా రూమ్ ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దాం. పూజా రూమ్ కిచెన్ డోర్ డిజైన్ అయితే బాగుంది. ఈ గ్లాస్ కి అయితే మనకు నచ్చిన గాడ్ కానీ అన్న సీనరీస్ కానీ మనకు నచ్చినట్టుగా వేయించుకోవచ్చు. పూజా రూమ్ చూద్దామండి. పూజా రూమ్ పెద్దదిగానే ఇచ్చారు. దేవుని పెట్టుకుని ఒక వేళ ప్లాట్ఫామ్ కూడా చేయించారండి. ఈస్ట్ వైపుకి అయితే ఒక చిన్న కిటికీ ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గానే ఉన్నాయండి. ఫ్రెండ్స్ ఎలా పూజా రూమ్ దగ్గర కొంచెం ఫ్రంట్ కి వస్తే డైనింగ్ ఏరియా కిచెన్ ఇచ్చారు. పక్కన మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేసే సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. టోటల్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. డైనింగ్ ఏరియా కిచెన్ చాలా పెద్దదిగానే వచ్చిందండి. టోటల్ ఈ ఏరియా అంతా కలిపి 9x14 అండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మనకు ఒకటే ప్యాటర్న్ లో బెడ్రూమ్ డోర్స్ కూడా యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 అండి. బెడ్రూమ్ చాలా పెద్దదిగానే వచ్చింది. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్ వాల్ డ్రాప్ చేయించారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్ టోటల్ ఈ వాల్ అంతా కూడా వాల్ డ్రాప్ చేయించారండి. కబోర్డ్ డిజైన్ అయితే బాగుంది. కింద నుంచి టాప్ వరకు చేయించారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. కబోర్డ్ కి వచ్చిన డెక్లామ్ సీట్స్ కూడా బాగున్నాయి. సేమ్ ప్యాటర్న్ లో 3 బెడ్రూమ్స్ లో కూడా ఒకటే ప్యాటర్న్ లో కబోర్డ్స్ యూజ్ చేశారు. టోటల్ ఈ వాల్ అంతా కూడా వాల్ డ్రాప్ చేయడం వల్ల చాలా నీట్ గా కూడా కనిపిస్తుందండి. అన్ని కూడా మ్యాటిక్ ఫినిష్ తో మనకి సీట్స్ యూజ్ చేస్తారు. లోపల నేను కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇంట్లో వుడ్ వర్క్ బాగా చేయించారండి. టాప్ లో కూడా అన్ని ఓపెనబుల్ డోర్స్ అండి. చిన్న చిన్న స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నాకైతే బాగుంటుంది. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్ కి కార్నర్ లో డ్రెస్సింగ్ టేబుల్ చేయించారండి. వీళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించారు. డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ యూజ్ అండ్ వాల్ ప్యానల్ డిజైన్ కూడా బాగుందండి. పక్కనే చిన్న మిల్లర్ అయితే తీసుకున్నారు. మనకి ఈ గ్లాస్ కింద చిన్న చిన్న సెల్ఫ్స్ కూడా చేయించారండి. మనకి ఈ డ్రెస్సింగ్ టేబుల్ లోనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా డోర్ కలిసిపోలేకైతే ఇచ్చారండి. మనకి బెడ్రూమ్ డోర్స్ బ్యాగ్స్ కూడా చూడొచ్చు. ఒకసారి సేమ్ ప్యాటర్న్ మన డెక్లామ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. 3 డోర్స్ కూడా మనకి ఇలా డెక్లామ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. వాష్రూమ్ కూడా చూద్దాం. బాత్రూమ్ డోర్ కలిసిపోలేకైతే ఇచ్చారు. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5x7 ఉన్నారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా
ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. మనకు పక్క బిల్డింగ్ అయితే ఉంది. జస్ట్ పెయింటింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. మొత్తం టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఓనర్స్ దగ్గర ఉండి అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. దానివల్ల చాలా క్వాలిటీగానే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. ప్లస్ మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. మనకి ఈస్ట్ వైపుతో కిటికీ అయితే ఇచ్చారు. డిన్నర్ సెట్స్ అయి పెట్టుకోవడానికైతే ఇక్కడ వాల్డ్రాప్ చిన్న వాల్డ్రాప్ చేయించారండి. దీనికి టోటల్ గ్లాస్ యూజ్ చేశారు. డైనింగ్ ఏరియా పెద్దదిగా వచ్చిన టేబుల్ అది బాగా సెట్ అవుతుందండి. మనకి బెడ్రూమ్ డోర్ పక్కనే ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇస్తారు. ఇక్కడ గ్లాస్ కూడా యూజ్ చేశారండి. మనకి ఈ ప్లేస్ లో ఆండ్రాయిడ్స్ కానీ అన్న వాల్ పేపర్స్ కానీ ఇలాంటివి వేయించుకుంటే ఇంకా బాగుంటుందండి. పైన చిన్న అటక టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఫిక్సింగ్ చేయాలండి. ఫిక్సింగ్ చేసేస్తే మనకు అప్ చెప్తారు. ఫ్రెండ్స్ మనకు టోటల్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. కిచెన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయండి. గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చూడడానికి అయితే చాలా బాగుంది. కిచెన్ లో సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారండి. మనకి సిమ్లీ పెట్టుకునే పాయింట్ కూడా ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మన గ్రైండర్ మిక్సీ పెట్టుకునే ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. టోటల్ గా టాప్ అన్ని కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా గ్లాసీ ఫినిష్ తో ఉండడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకి పైన అయితే అటకైతే తీసుకున్నారండి. కిచెన్ లో అటక ఇచ్చారు. స్టోరేజ్ ఐటమ్స్ అవి కూడా పెట్టడానికి అయితే బాగుంటుంది. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. మనం డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు. కింద అన్ని కూడా పోపు డబ్బాలు పెట్టుకోవడానికి సెల్ఫ్స్ కింద అయితే చేయించారండి. కిచెన్ లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. మనకి టోటల్ గా ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. కింద 3 బాస్కెట్స్ ఇచ్చారండి. బాస్కెట్స్ కూడా చూద్దాం. టోటల్ గా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మన కిచెన్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. అసలు టైట్ గా లేదండి. చాలా స్పేసెస్ గానే ఉంది. ఈజీగా ఒక 4-5 ఉన్నా సరే అట్ ఎ టైం సరిపోతుందండి. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. సౌత్ వైపు కూడా డోర్ ఇచ్చారు కదా, బయటకు అయితే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ఇచ్చారు. వాషింగ్ మిషన్ పెట్టుకుని కూడా పాయింట్ అయితే అవుట్ సైడ్ ఇచ్చారు. గోల్ అవి కూడా సమయం రాకుండా వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఇలా ఈస్ట్ వైప్స్ అందరించి వచ్చి వర్క్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చండి. అలాగే బిల్డింగ్ వెస్ట్ వైప్స్ అంతా కూడా 20 అంగుళాలు అయితే ఉంటుందండి. ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. చుట్టూ వైపు తిరిగి అంత స్పేస్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో సెట్ బ్యాక్స్ చాలా మంచిగా ఇచ్చారండి. ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. ఇది 185 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ గా ఈ సైట్ అంతా వచ్చి 222 గజాలండి. ఇంటి కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా మంచిగా చేయించారండి. ఓనర్స్ కూడా ఎప్పుడు సైట్ లో ఉండే కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నారండి. దానివల్ల అయితే చాలా నీట్ గా వచ్చింది. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మనకు ఓనర్స్ చెప్పడం వచ్చి 78 లక్షలు చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 78 lakhs అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వచ్చేలా ఉంటే కొంచెం మాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేసి వస్తే మేమే దగ్గర మీకు చూపిస్తామండి. మీకు నచ్చితే మేమే మాట్లాడి మీకు ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. ఫ్రెండ్స్ ఇక్కడ కాలం సైజ్ చూడొచ్చు, 9x12 అండి. టోటల్ గా 15 పిల్లర్స్ యూజ్ చేశారు. అలాగే ఇక్కడ సింటెక్స్ ట్యాంక్ కాకుండా మనకు వాటర్ ట్యాంక్ అయితే కట్టించారండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు వీడియో చూసారని మీకు వీడియో నచ్చి ఉంటుందండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియో చేయండి నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.